శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ 20 రోజుల్లో ఉద్యోగం కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాము. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారి నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. ద్వాదశ రాశి ఫలితాలన్నీ ఎలా ఉన్నాయో చెప్తాను మీకు. జ్యోతిషాస్త్రీత్యా మకర రాశి మిత్రులారా, 2026 జూలై 10 నుండి జూలై 30 వరకు శుభాశుభ ఫలితాలు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మీకు ఎలా ఉంది 20 రోజులు అని అంటే, శని భగవాన్ని ప్రభావం అత్యంత కీలకంగా ఉంటుంది. శని మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించే స్థితిలో ఉన్నాడు. గురుగ్రహం ధనయోగాన్ని జ్ఞానాన్ని పెంచుతున్నాడు. సూర్యుడు అధికార సంబంధిత వ్యవహారంలో పురోగతిని కల్పిస్తున్నాడు. కుజుడు ధైర్యాన్ని, శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, రాహు కొత్త అవకాశాన్ని, కేతు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతున్నారు. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆర్థికంగా ఎలా ఉంటుంది. ఈ గ్రహాలని మారడం వల్ల గత కొంతకాలంగా ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. నిలిచిపోయిన బకాయిలు తిరిగి వస్తాయి. భూములు, ఇల్లు, వాహనాలు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది. మరి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది? ఇవన్నీ చేసుకుంటే నెమ్మదిగా కానీ స్థిరమైన వ్యాపారం ఉంటుంది. నిర్మాణం, సిమెంటు, ఇనుపు, వ్యవసాయం, రవాణా, మైనింగ్, యంత్ర పరికరాలు, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి మంచి ఆదాయాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఉద్యోగం అంటారా, ఉద్యోగస్తులకి పదోన్నతి, కొత్త బాధ్యతలు, ఉన్నతాధికారుల ప్రశంసలు, మీరు చేసిన కృషికి ఎప్పుడు గుర్తింపు దక్కుతుంది. ఉద్యోగ మార్పు కోసం తెలుసు. విదేశీయ ఉద్యోగం కోసం ఎన్నో రోజులుగా తపన పడుతున్న వాళ్ళు గెట్ రెడీ, మీ వీసా శాంక్షన్ అవుతుంది. ప్రభుత్వ రంగంలో టెండర్లు, లైసెన్స్, పెండింగ్ ఫైల్, అనుకూల పూర్తులు, రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ, ఇవన్నీ చాలా 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 గొప్పగా ఉంటుంది ప్రభుత్వ రంగంలో. ప్రైవేట్ రంగంలో ఐటీ, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, మల్టీనేషనల్ కంపెనీ, ఆటోమొబైల్స్ తయారీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు, కొత్త ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో శాంతి, సంతోషం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల యొక్క చర్చ మొదలవుతుంది. ఆశీర్వాదం పెద్దలది. ముఖ్యమైనటువంటి పూర్తి అవుతాయి. సంతానం కోసం సంబంధించిన శుభవార్త వినే ఒక అద్భుత సమయం. ప్రేమలో ఉన్న వారికి సంబంధం మరింత బలపడుతుంది. ఒకరి పట్ల ఒకరి నమ్మకాన్ని పెంచుకోండి. అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకం పెరుగుతుంది. పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి సమయం కేటాయించడం మర్చిపోకండి, కేటాయించండి. సినిమా రంగం వారికి ఫస్ట్, ఈ మకర రాశిలో ఉన్నటువంటి సినిమా రంగం వారికి చాలా అలా కాపు కాచుకొని ఉంటారు. ఎప్పుడా అవకాశం దొరుకుతుందా? ఇప్పుడు గెట్ రెడీ. మంచి మంచి చిన్న చిన్న సినిమాలన్నా ఒప్పుకోండి, టీవీలో అన్నా ఒప్పుకోండి. ఏదో రకంగా సమాజంలో కనబడుతుందండి. అప్పుడే మీకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది. టెక్నికల్, ఎడిటింగ్, దర్శకత్వం, రచన రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆలస్యమైన ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. మీ కృషికి పెద్దల ప్రశంసలు కూడా లభిస్తాయి. ఇంకా కోర్టు వ్యవహారం ఇస్తారా, ఎన్నో రోజులుగా పెండింగ్ ఉన్నది. నెమ్మదిగా అయినా పూర్తి అవుతుంది, కానీ ఈ నెల పూర్తి కాకపోవచ్చు, కొంచెం వెయిట్ చేయాలి. పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక విదేశీ అవకాశాలు, ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు మంచి ఒప్పందాలు, వీసా వ్యవహారాలు మంచి పురోగతి ఉంటుంది. వీసా కంపెనీలతో కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్, దీర్ఘకాలిక పెట్టుబడులు, అది అనుకూల సమయం. నిర్మాణం, మౌలిక వసతులు, బ్యాంకింగ్, ఇంజనీరింగ్,
ఇంధన రంగాల్లో పెట్టుబడి పెట్టండి, పవర్ రంగాల్లో కూడా పెట్టుబడి పెట్టండి. షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్. తొందరపాటు ట్రేడింగ్ వద్దు, మొత్తం పోతుంది. రియల్ ఎస్టేట్, భూమి, కమర్షియల్ ప్రాపర్టీస్ మీద ఇంపార్టెన్స్ పెట్టండి, కొనండి. ఇప్పుడు అమ్మడం కాదు, కరెక్షన్ వచ్చింది కాబట్టి కొనండి. పెట్టుబడి ఉంటే ఫ్యూచర్లో మీకు చాలా లాభం ఉంటుంది. సర్వీస్ సెక్టార్, రవాణా, లాజిస్టిక్ ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్, హెల్త్ కేర్, ఫినాన్స్, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. ఆరోగ్యపరంగా కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మోకాల సమస్య, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం నడక పెట్టండి. ఇంటిలో పెద్దవాళ్ళ ఆరోగ్యం జాగ్రత్త పడండి. రైతులకు తీసుకుంటే వ్యవసాయంలో స్థిరమైన లాభాలు కనబడతాయి. వరి, పత్తి, నువ్వులు, పుష్పధాన్యాలు, పశుపోషణ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలం. ప్రభుత్వ వ్యవసాయ పథకాల సబ్సిడీ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంట్స్, సివిల్స్, బ్యాంకింగ్, డిఫెన్స్, విదేశీ విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది శుభకాలం. ఇంకా అదృష్టమైనటువంటి దినాలు 11, 15, 19, 23, 27, 30. అదృష్ట సంఖ్య 8, 4, 6. అదృష్ట రంగులు నీలం, నలుపు, బూడిద రంగు, యాష్ కలర్ అంటారు చూసారా, గ్రేలో యాష్ కలర్, అది బాగా వస్తుంది. అదృష్ట దిక్కు దక్షిణం అన్నమాట. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం, శనేశ్వరుని దర్శించి నువ్వుల నూనెకి దీపం వెలిగించండి. ఓం శనేశ్వర అని చెప్పండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం అన్ని కలిసి వస్తుంది. నల్ల నువ్వులు, నల్ల దుప్పటి, ఇనుప పాత్ర, చెప్పులు లేదా వృద్ధులకు భోజనం లాంటివి దానాలు చేయడం చాలా మంచిది. నిజాయితీని విడిచిపెట్టకుండా ముందుకు సాగితే ఈ కాలం నీ జీవితంలో విజయానికి బలవంతమైనటువంటి పునాదిగా ఏర్పడుతుంది. విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న, డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 42 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాము. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు. ఆధ్యాత్మిక సేవలు, హాస్పిటాలిటీ, ఈ యొక్క హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సర్వీసెస్, హాస్పిటల్, ఎడ్యుకేషన్, ట్రావెల్స్, ఫైనాన్స్, ఎన్జిఓస్, వీళ్ళకందరికీ కూడా చాలా మంచి అవకాశాలు జరుగుతున్నాయి. నిద్రలేనితనం, జీర్ణకోశ సమస్యలు, ఆరోగ్యపరంగా కాళ్ళ నొప్పులు, అలసట, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమయానికి విశ్రాంతి తీసుకోండి. చాలండి, ఏళ్ళనాటి శని నడుస్తుంది. ఎంత వ్యవహారం చేయాలో అంతే వ్యవహారం చేయకండి, అతిగా వెళ్ళకండి. రైతులకు వరి, చేపలు పెంపకం, రొయ్యలు, ఉద్యానవనలు, పంటలు, పూల సాగు, పాడి పరిశ్రమలో ఉన్న రైతులకి మంచి లాభాలు వస్తుంది. ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సబ్సిడీల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు వ్యవసాయదారులకి ఉన్నాయి. ఉత్తమ వ్యవసాయదారుల అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి ఫార్మా, మెడికల్, ఇవన్నీ బాగా కలిసి వస్తుంది. విదేశీ విద్య, పరిశోధనా రంగం, పిహెచ్డి చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. సివిల్స్, చార్టెడ్ అకౌంట్స్ కి మంచి అవకాశాలు ఉన్నాయి. అదృష్ట దినాలు 12, 16, 20, 24, 29, 30. అదృష్ట సంఖ్య 3, 7, 9. అదృష్ట రంగులు పసుపు, లేత నీల రంగు, తెలుపు, అదే స్కై బ్లూ అంటారు కదా, అది. అదృష్ట దిక్కు ఈశాన్యం కూడా చెప్పచ్చు. ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామి లేదా దత్తాత్రేయ స్వామిని దర్శించండి.
ఓం బృహస్పతే నమః అని చెప్పి 108 సార్లు పారాయణం చేయండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. శనగపప్పు, పసుపు వస్త్రాలు, పుస్తకాలు, విద్యార్థులకు విద్యా సామగ్రిలు అందించండి. ఆలయాల్లో అన్నదానం, గోశాల్లో పచ్చగడ్డి దానం అంటే గురుగ్రహ అనుగ్రహం మరింత పెరుగుతుంది. ఓవరాల్ గా దైవ భక్తితో వివేకంతో వినియోగించుకుంటే ఈ కాలం మీ జీవితంలో గొప్ప విజయాలకి నాంది పలుకుతుంది. విజయోస్తు. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య క్షేమాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ అయ్యప్ప స్వామి 18 అవతారంలో దేవాలయం జీవకోన తిరుపతిలో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆశీస్సులతో మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. వందే మాతరం, వందే మాతరం, వందే